జనవరి 11న వడ్డేర ఓబన్న జయంతి సందర్భంగా మెదక్ కలెక్టరేట్లో నిర్వహించే జయంతి వేడుకల కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా వడ్డేర కుల బాంధవులు అధిక మొత్తంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా వడ్డేర సంఘం అధ్యక్షులు దుర్గా సాయిలు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన కొల్చారం మండల పరిధిలోని పోతంశెట్టిపల్లి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వడ్డేర కులస్థుల ఉనికిని వెలుగులోకి తెచ్చిన ఓబన్న జయంతిని ఘనంగా నిర్వహించడం వడ్డేర బంధువుల సమిష్టి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్చారం వడ్డేర సంఘం అధ్యక్షులు జర్పాటి రాజు, మెదక్ మండల అధ్యక్షులు సంపంగి రమేష్, రాష్ట్ర నాయకులు వల్లపు శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దాంగుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. వడ్డేర ఓబన్న జయంతి మెదక్ కలెక్టరేట్లో రంగరంగ వైభవంగా తెలంగాణ ప్రభుత్వం జరిగిస్తుంది కాబట్టి మన మెదక్ జిల్లాలో ఉన్న 21 మండల సభ్యులు, గ్రామ సభ్యులు, కుల బంధువులు అందరూ ఇచ్చేసి జయప్రదం చేయాలని కోరుతున్నాను. తెలంగాణ నిరుద్యోగ ఉద్యమ కళాకారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద చేపట్టబోయే నిరుద్యోగ ఉద్యమ కళాకారుల పోరుదీక్ష కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను నేడు మెదక్ జిల్లా కేంద్రంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమం మెదక్ జిల్లా నిరుద్యోగ ఉద్యమ కళాకారుల సంఘం అధ్యక్షులు గుడాల సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తమ ఆట పాటలతో చైతన్యం నింపిన కళాకారుల పరిస్థితి నేడు దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ కళాకారులను ప్రభుత్వం గుర్తించి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ పోరు దీక్ష ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లాలోని ప్రముఖ ఉద్యమ కళాకారులు పాల్గొన్నారు. కాంచన్పల్లి భిక్షపతి, చీకోడు సాయిలు, శేఖర్ చారి, అల్లారం ప్రేమ్కుమార్, కొమ్ముల శ్రీశైలం గౌడ్, వడ్ల నవీన్, గుడాల చందు. మెదక్ జిల్లాలోని నిరుద్యోగ ఉద్యమ కళాకారులు, కళాకారుల సంఘం ప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ నెల 20న జరిగే చలో ఇందిరా పార్కు పోరు దీక్షను విజయవంతం చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని వారు స్పష్టం చేశారు. జిల్లా కళాకారులకు తెలియజేయమనగా మరి కళాకారులందరం కూడా మరి సాంస్కృతిక సారథిలో ఉద్యోగాల కోసం గత 10 సంవత్సరాల నుంచి అహర్నిశలు మరి కాలికి మడమ తిప్పకుండా మనం అందరం కూడా పోరాడుతున్న సందర్భం. మరి ఈ సందర్భంలో మరి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మన కళాకారుల ఉద్యోగాల గురించి మరి బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. ఆ బిల్లు చేసిన బిల్లును ఇమీడియట్ గా ఆమోదం పొందే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే విషయం పైన మరి ఇందిరా పార్క్ దగ్గర 20వ తారీఖు రోజు మహాధర్నా మరి చేయడం కోసం మనం అందరం కూడా పోరు దీక్ష, ఉద్యమ కళాకారుల పోరు దీక్ష నిర్వహించడంలో భాగంగా మన మెదక్ జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో కళాకారులమందరం కూడా పాల్గొని ఈ దీక్షను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే కళాకారులమందరం కూడా ఇప్పటికే చాలా అష్ట కష్టాలు పడుకుంటూ మనం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మనందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఆకాంక్షతో మనం అందరం కూడా ఈ పోరాటాన్ని విజయవంతం చేసుకునే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి ఈ పోరాటంలో గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకం అని కొల్చారం తహసీల్దార్ శ్రీనివాస్చారి అన్నారు. శుక్రవారం నాడు కొల్చారం రైతు వేదికలో నూతనంగా ఎన్నికై పదవీ బాధ్యతలు చేపట్టిన మండలంలోని 21 పంచాయతీల సర్పంచ్లను తహసీల్దార్ శ్రీనివాస్చారి శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్లకు తహసీల్దార్ శ్రీనివాస్చారి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన సర్పంచ్లు తహసీల్దార్ శ్రీనివాస్చారిని శాలువతో ఘనంగా సన్మానించారు. గ్రామాల అభివృద్ధిలో శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సర్పంచ్లకు సూచించారు. కస్తూరి గాంధీ విద్యాలయాలు, ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు, క్లీనింగ్ యాక్టివిటీ, ఇంకా మెరుగైన వసతులు అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం కొల్చారం మండలం కస్తూరిగాంధీ విద్యాలయాన్ని సందర్శించి బాలికలకు అమలవుతున్న సౌకర్యాలు, విద్యాబోధన, పరిసరాల పరిశుభ్రత, మెను, సంబంధిత వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులతో జిల్లాలో ఉన్న అన్ని కేజీబీవీల సంక్షేమ పాఠశాలల్లో వసతి గృహాలు ప్రత్యేక పరిశీలనలు చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు.
ప్రస్తుతం ఉన్న వసతులు ఇంకా మెరుగైన వసతులు కల్పన, సంక్రాంతి సెలవు దినాల్లో క్లీనింగ్ యాక్టివిటీ అమలు చేస్తున్నట్లు వివరించారు. సంక్రాంతి సెలవు దినాల వారం రోజుల్లో మరలా వారు సెలవులు తర్వాత తిరిగి వచ్చేసరికి పరిశుభ్రత, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తూ బాలబాలికల చదువులకు ఎటువంటి అంతరాయం కలవకుండా వసతులు మెరుగుపరచడం లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ తరగతి గదుల దగ్గర నుంచి స్టోర్ రూం వరకు, కిచెన్ షెడ్ వరకు క్లీనింగ్ చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కేజీబీవీలు, సంక్షేమ పాఠశాలల వసతి గృహాల పరిశుభ్రతలో భాగంగా బాలికలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యం. జిల్లా వ్యాప్తంగా అన్ని కేజీబీవీలతో పాటు అన్ని సంక్షేమ వసతి గృహాలలో క్లీనింగ్ యాక్టివిటీ అమలుకు ఉపాధ్యాయులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినీలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి వారి విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి విజయ, కుల్చారం తహసీల్దార్ శ్రీనివాస్చారి, సంబంధిత కస్తూరిగాంధీ విద్యాలయం ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కేజీబీవీస్లో కూడా లాస్ట్ వర్కింగ్ డే ఉంది. సో మన సంక్రాంతి హాలిడేస్కి వెళ్లే ముందు మనకి పిల్లలకి ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించడానికి మరి ఏమేమి అవసరం ఉంటాయి అనేసి కూడా ఒకసారి మండల్ స్పెషల్ ఆఫీసర్స్తోని అన్ని కేజీబీవీస్ని కూడా ఒకసారి విజిట్ చేయమని చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు మనం జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న కేజీబీవీస్ అన్ని కూడా విజిట్ చేసి మరి ఏమేమి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి, ఇంకా ఏమేమి సదుపాయాలు వాళ్ళకి కల్పించవచ్చు అనేసి అంతా కూడా లిస్ట్ అవుట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకు ఒక 1 వీక్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ పిల్లలు వచ్చే లోపల ఏమైనా రిపేర్ వర్క్స్ ఏమైనా ఉన్నా కానీ వాళ్ళ చదువులకు ఏ విధమైన అంతరాయం కలుగుకుంటే ఈ 1 వీక్లో చేసుకుంటే మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి అవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఫంక్షనింగ్గా ఉంటాయి అనేసి కూడా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు కుల్చారంలోని కేజీబీవీని కూడా విజిట్ చేయడం జరిగింది. సో దాంట్లో చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నాయి కొన్ని. ఆ రిపేర్ వర్క్స్ కూడా సంబంధిత టీచర్స్కి వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్గా ఈ 1 వీక్లో టేకప్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకసారి క్లీనింగ్ కూడా, సో ఇప్పుడు 1 వీక్ ఎవరు ఉండరు కాబట్టి మొత్తం అన్ని స్టోర్ రూమ్తో సహా, కిచెన్ షెడ్తో సహా, అన్ని క్లాస్ రూమ్స్తో సహా మళ్ళీ ఒకసారి మంచిగా క్లీన్గా చేపించి మళ్ళీ పిల్లలు నెక్స్ట్ వీక్ వచ్చే లోపల పరిశుభ్రంగా మంచి వాతావరణం వాళ్ళు చదువుకునే విధంగా క్లీన్గా ఉండే విధంగా కూడా మొత్తం అంతా మన కేజీబీలు అన్నీ కూడా తయారు చేయాలనేసి కూడా వాళ్ళందరికీ కూడా ఆదేశించడం జరిగింది. ఈ ఒక్క కేజీబీవే కాదు, అన్ని రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో. సో వాళ్ళందరూ కూడా ఈ 1 వీక్లో ఏమేమైతే క్లీనింగ్ యాక్టివిటీస్ ఉంటాయో సుమారుగా మన జిల్లా వ్యాప్తం కూడా 105 వరకు కూడా రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా మనం ఈ 1 వీక్లో అన్ని క్లీనింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా టేకప్ చేయమని చెప్పడం జరిగింది. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిశుభ్రమైన క్లాస్ రూమ్స్, పరిశుభ్రమైన టాయిలెట్స్ కానివ్వండి, పరిశుభ్రమైన వాతావరణంలో వాళ్ళు ఇంకా మంచి మెరుగైన ఫలితాలు సాధించడానికి, మంచిగా మెరుగ్గా వాళ్ళు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ ఏర్పాట్లు కూడా వాళ్ళకి తొందరలోనే సమకూర్చాలనేసి కూడా ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కల్వకుర్తి పట్టణంలోని నో వాయిస్ పాఠశాలలో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా ముగ్గులు వేసి ఆట ఆడి ఆనందంగా సంక్రాంతి వేడుకలని పాఠశాలలో నిర్వహించారు. కల్వకుర్తి పట్టణంలో ఎన్ఆర్ ద నెక్స్ట్ జెన్ హైస్కూల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముందుగానే సంక్రాంతి వేడుకలను పాఠశాలల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేసి అనంతరం భోగి మంటల దగ్గర నృత్యాలు వేస్తూ ఆనందంగా సంక్రాంతి పండుగను పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలతో పాటు ఉపాధ్యాయులు, పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.